ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మొదటి రాజులు 3వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదటను నీ వంటివాడొకడును ఉండడు. గిబియోనులో దేవుడు రాత్రి స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నీకిష్టమేదో అడుగుము అన్నప్పుడు, నేను బాలుడను, కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు, నాకు బుద్ధి జ్ఞానములను అనుగ్రహించమని అడిగినందున దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును వివేకము అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి నేను ఆలకించి ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వారు ఒక్కరు కూడా ఉండరని బుద్ధి జ్ఞానములు ఇస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఐశ్వర్యము ఘనత కూడా ఆయన అడగకపోయినను ప్రభు ఇచ్చాడు. కాబట్టి మనము మేలేందు కోరుకున్నప్పుడు ప్రభువు బుద్ధి జ్ఞానములు మాత్రమే కాదు, వాటితో పాటు ఇహలోక పరలోక సంబంధమైన అన్ని వరములతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఇటు గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము.